హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీగా గోబీ 65 కరకరలాడుతూ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇంట్లో గోబీ 65 బయట రెస్టారెంట్లో లాగా టేస్టీగా క్రిస్పీగా చేయాలంటే నేను చేసే ప్రాసెస్ని ఫాలో అయితే క్రిస్పీగా గోబీ 65 రెడీ అయిపోతుంది. మరి లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం. ముందుగా కాలీఫ్లవర్ని మీడియం సైజ్గా కట్ చేసి పెట్టుకోవాలి. మరీ పెద్దగా కట్ చేయకూడదు, అలా అని చిన్నగా కూడా కట్ చేయకూడదు. మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ని బాగా మరిగించుకోవాలి. నీళ్ళు వేడయ్యాయి కదా, ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా కుక్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కుక్ చేసుకోకూడదు. ఇప్పుడు వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా మొత్తం పక్కకు తీసేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు మైదాపిండి, 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ 1 స్పూన్ వేసుకోవాలి. ఆయిల్ వేసాక ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కారం 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్, మిరియాల పొడి కొద్దిగా, గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు. కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. ఇవి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్స్ వేసుకోవాలి. ఇవి మొత్తం బాగా కాలీఫ్లవర్స్కి కోటింగ్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా సరిపోయింది. పిండి ఎక్కువ వేసుకున్న కోటింగు మందంగా వచ్చేస్తుంది, అంత బాగోదు. ఇలా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్వాలి. ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఆయిల్ బాగా వేడయింది. ఇప్పుడు ఇందులోకి కాలీఫ్లవర్స్ వేసుకుంటేయాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాసేపు అయ్యాక ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇలా ఇంకొక వైపుకు టర్న్ చేసుకోండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు తీసేసుకుందాం. ఇలా తీసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. పర్ఫెక్ట్ టేస్టీతో గోబీ 65 హోటల్ స్టైల్లో రెడీ అయిపోయింది. మీరు ఇంట్లోనే చాలా టేస్టీగా చేయాలంటే ఈ ప్రాసెస్తో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఫ్రెండ్స్, ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.